తిరుపతి జిల్లా సులూరుపేటలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరిపైన వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, దాడులకు పురిగొల్పడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. దాదాపుగా 18 లక్షల మంది జగనన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 19 నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది. మేము ఒక 100 మంది నుంచి 150 మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి 1000 మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా 10 రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఒక 19 నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, భయపెట్టడం, బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు ఈ సమావేశాలకు హాజరు కావడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం. మీరు సుకుమారంగా పెరిగారు. మీరు సుకుమారంగా పెరిగి హైదరాబాద్ లో అధికారంలో వచ్చిన వెంటనే మీరు రూపాయలు చూపిస్తా ఉన్నారు ఈరోజు. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఢీకొంటున్న వ్యక్తి, మీరు ఎదురులే వ్యక్తి సుకుమారంగా పెరగల. పులివంచ వీధుల్లో పెరిగాడు, ఫ్యాషన్ రాజకీయాలు చూసి పెరిగాడు. కేవలం 5 సంవత్సరాలకి 50 సంవత్సరాలు ఆయన మౌనం, ఆయన మంచితనం ఈ రోజు మీరు ఆ రోజు ఉండొచ్చు. ఈసారి 2029